మనము గ్రహింపలేని గొప్ప కార్యములు ఆయన చేయను. ఆమేన్. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియచేస్తున్నాను. మనము గ్రహించలేని గొప్ప కార్యములు చేయ దేవుడు మనం ఆరాధిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు. నీవనుకుంటావు, నేను ఫలానది నేను అనుకున్నట్లుగా జరగలేదు అని. దేవుడు అంటున్నాడు, నీవు అనుకున్న దానికంటే మించిన గొప్ప కార్యములు చేయు దేవుడను అని. మనము గ్రహింపలేని గొప్ప సంగతులను బయలుపరచువాడు, మన ఊహకు మించిన గొప్ప కార్యములు చేయగలిగిన దేవుడు మన పక్షమునయుండగా దేని గూర్చియో చింతించక, దిగులు పడక, బాధపడక, నిరాశ చెందక సమస్తమును జరిగించు దేవుని వైపు మాత్రమే చూస్తూ నిరీక్షిద్దాం. గొప్ప కార్యములు చూడబోతున్నాం. ఆమేన్. పరిశుద్ధుడు అయిన దేవ, ప్రేమ కలిగిన తండ్రి, మీ స్తోత్రాలయ్యా. ఇంతవరకు మీ కృపలో మమ్మలను భద్రపరిచి మరొక నూతన దినాన్ని మా జీవితంలో మీరు అనుగ్రహించినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దిన దీవెనల చేత నింపి నడిపించండి. నడవలసిన మార్గములను మీరు బోధించండి. ఎక్కడ కూడా పాదము ఇరుకును పడకుండానట్లుగా మీ కృప దయచేయండి. ఆలోచన శక్తిని, జ్ఞాన బలమును మీరు అనుగ్రహించండి. మేము ఊహించిన దానికంటే నాయన గ్రహింపలేని గొప్ప కార్యములు మీరు మా జీవితంలో జరిగించబోతున్నందుకై మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు చేయు శక్తి కలిగిన కార్యములను బట్టి మీ కృతజ్ఞతలయ్యా, మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ పిల్లలు ఏదైతే ప్రార్థిస్తున్నారో, ఎదురు చూస్తున్నారో వాటికి మించినవి నాయన ఆశ్చర్యమైన గొప్ప కార్యములను మీరు జరిగించి మహిమ పొందమని వేడుకుంటున్నాం. ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి వారి ఊహకు మించిన శక్తి కలిగిన కార్యములు వారి జీవితాల్లో మీరు జరిగించి మీ నామానికి సాక్షులుగా నిలవబెట్టుమని, ప్రతి బలహీనత నుండి విడుదలనిచ్చి, నిరాశ నుండి విడిపించి విశ్వాసముతో నింపుమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని కృప మీకు తోడయ్యుండునుగాక. వాగ్దానం రిసీవ్ చేసుకొని తప్పకుండా ఇతరులకు షేర్ చేయండి. ఈ పరిచర్యను ప్రేమిస్తూ ప్రోత్సహిస్తూ పాలిభాగస్తులుగా ఉంటున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.